వెల్కమ్ టు D6 టీవీ. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు. డిచ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ మండల అధ్యక్షుడు చక్కరికొండ కృష్ణ జాతీయ జెండాను ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటం వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారని ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చక్కరికొండ కృష్ణతో పాటు మాజీ జెడ్పీటీసీ ఇంద్రా లక్ష్మీ నర్సయ్య, నీరెడ్డి పద్మారావు, కొత్తపేట నల్లవెల్లి సాయిలు, వడ్డెం నర్సయ్య, కోఆప్షన్ మెంబర్ నయీం, అదేవిధంగా మాజీ సర్పంచ్ అంజయ్య కూడా పాల్గొన్నారు. యూసఫ్, మాజీ సర్పంచ్ జాకీర్, మహిళా అధ్యక్షురాలు పుప్పాల గీత, అల్వాల బుచ్చమ్మ, ఎన్నోళ్ల రాజు, లక్కిడి యాదగిరి, సురేష్, గంగి సాయిలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా డిచ్పల్లి మండల కేంద్రంలో డిచ్పల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో మా రూరల్ మాజీ శాసనసభ్యులైనటువంటి బాగిరెడ్డి గోవన్న గారి ఆదేశాల మేరకు, అలాగే నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి జగనన్న గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా ఈ రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రం మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించబడింది. నేడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో కష్టాలు పడుతున్న మన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిపై మొగ్గు చూపి మరి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కాల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళొకసారి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా డిచ్పల్లి మండల ప్రజలందరికీ, అలాగే మా బాజిరెడ్డి గోవన్న గారికి, జగనన్న గారికి, కవితక్క గారికి, కేటీఆర్ గారికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. జూన్ 2వ తారీఖున పురస్కరించుకొని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. ఎందుకంటే జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవము. మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈరోజు జూన్ 2వ తారీఖు రోజున మన తెలంగాణకు పవిత్రమైనటువంటి రోజు. గత 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత కేసీఆర్ మడమదిప్పని పోరాటం చేయడం వలన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము గత 12 సంవత్సరాల క్రితం ఏర్పడడం జరిగింది. ఏర్పడిన రాష్ట్రాన్ని తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పరిపాలించడము, దాంట్లో ముఖ్యమైనటువంటి మా నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు 10 సంవత్సరాలు ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో సేవ చేయడం జరిగింది. ఆ రోజు చూసుకుంటే ఎందరో అమరవీరులు బలియానం చేయడం వల్లే ఈ తెలంగాణ ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డ తెలంగాణను ఈరోజు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూస్తూ ఉంటే ఒక ఎత్తున బాధిస్తూ ఉన్నది. ఒక పక్కన రైతులు కానీ, ఒక పక్కన వితంతులు కానీ, ఒక పక్కన కార్మికులు కానీ, కర్షకులు కానీ ఎంతోమంది బాధపడుతున్నటువంటి రోజు చూస్తున్నాము. గత 10 సంవత్సరాలు సుభిక్షంగా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఎడారిగా మారే పరిస్థితి కనబడుతున్నది. వడ్లు కొనే నాయకుడు లేడు. ఒక పక్క చూస్తూ ఉంటే రేషన్ కార్డులు ఇవ్వడం లేదు, ఒక పక్క చూస్తూ ఉంటే రైతు బంధు రావడం లేదు, బోనస్ ఇవ్వడం లేదు, కళ్యాణ లక్ష్మికి కులం బంగారం ఇవ్వడం లేదు. మాయ మాటలు చెప్పి ఆ రోజు వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు అమలు చేయవలసిందిగా మనం చేస్తున్నారు. ఈ తెలంగాణ ప్రజలు ఎంతో ఆశతోటి మిమ్మల్ని గెలిపించారు. మీరు చెప్పినటువంటి మాయ మాటలు నమ్మినారు. ఆ మాయ మాటల వలన మీకు ఓట్లు వేసినారు. కనుక దయచేసి తెలంగాణ అవతరణ దినం రోజన్న ఈరోజు మీరు హైదరాబాదులో మీరు ప్రకటించే ఏవైతే ఉన్నాయో అవిటినైనా స్పష్టంగా ప్రకటించినట్లయితే ఈ తెలంగాణ ప్రజల యొక్క చెవుల నుండి ఏంటంటే గడెలను ఇడిపోతాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి ఉన్న ఆ రోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలన
బడుగులు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు. ఈరోజు నానా విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇలాంటి సమస్యలు రావద్దని చెప్పి మరొక తెలియజేస్తూ ముఖ్యంగా మా యొక్క ఇన్ఛార్జి బాజిరెడ్డి గోవర్ధన్కి గోవర్ధన్ అన్న గారికి జగనన్న వారికి ఈ యొక్క తెలంగాణ వచ్చినటువంటి సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.